హాయ్ నమస్తే. టీఎంపీ ఛానల్. పాయింట్ నడుము మీద కొంతమందికి నిలబడదు, మక్కుల మీద నిలబడుతుంది. ఈ కటింగ్ చూస్తే మీకే తెలుస్తుంది. మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను కటింగ్ చూపించబోయే పాయింట్ ఫిట్ పాయింట్. ఇది నడుము మీద కాక కాస్త కిందికి నిలబడుతుంది. అందుకే మనం ఫార్ములా కాక మనం అనుభవం మీద చేసుకోవాల్సిన వర్క్ ఇది. ఈ వీడియో మొదటిసారి చూస్తున్నవారు ముందుగా పాయింట్ కటింగ్లో ముఖ్యమైన కిస్తా భాగం. ఇది పాయింట్కు పునాది లాంటిది. ఈ కిస్తా ఫార్ములా తెలిస్తేనే మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోగలం. కాకపోతే బొజ్జ ఉన్న వాళ్ళకు ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన అనుభవం మీద చేసుకోవాల్సినటువంటి మెజర్మెంట్స్. బొజ్జ ఉన్న వారికి కిస్తా మార్కుకు తొడ లూజ్కు డిఫరెంట్ కొలత ఉంటుంది. కాకపోతే తొడలు ఎంత వస్తుందో కిస్తా మార్కు సేమ్ అదే విధంగానే వస్తుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఎన్ని ఇంచులు డిఫరెన్స్ ఉంటుందో అంత ఇంచుకొక దారం డిఫరెన్స్ చేసుకొని కింద ఇట్లా నిలువులో ఇక్కడ పైన స్టార్టింగ్ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ ఇంచుకొక దారం అలా 3 ఇంచులు డిఫరెన్స్ ఉంది. ఈ పాయింట్కు 3 దారాలు నేను కిందికి డౌన్ చేసుకున్నాను. ఓకే, మీరు కూడా ఈ విధంగా డౌన్ చేసుకొని కటింగ్ చేసుకోండి. ఈ పాయింట్ యొక్క కొలతలు: నడుము కొలత వచ్చేసి 33, సీటు 36, టైట్ కొలత ఇంచున్నర కలుపుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఈ బాటమ్ మోకాలు కొలత ఇవన్నీ సహజంగా తెలిసినవి. ఇక్కడ మనం ఫ్రంట్కి ఇస్తా మార్క్ చేసుకుంటున్నాం కదా, ఈ విధంగా స్కేల్ కింది భాగంలో కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ అదే విధంగా అటువైపు కూడా ఆ మార్క్ చేసుకున్న దానికి ఎదురుగా చూసుకొని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం పాకెట్ కొలత 5.75 మార్క్ చేసుకొని ఇలా స్కేల్ అవుతూ స్ట్రైట్గా మార్క్ తీసుకు. కిస్తాకు తొడ లూజ్కు 3 ఇంచులు డిఫరెన్స్ కదా, అందుకే నేను 3 దారాలు డౌన్ చేసుకున్నాను.